రాజనగరం నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాను ఘనంగా నిర్వహించారు. వికాస్ మరియు స్కిల్ ఏపీ డెవలప్మెంట్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 60 కంపెనీలు పాల్గొన్నాయి. ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో పెద్ద సంఖ్యలో యువత హాజరై ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన విద్యార్థుల భవిష్యత్తుని ఏదో రకంగా తీర్చిదిద్దాలని మంచి కంపెనీలతో వికాస్ కావచ్చు, అలాగే స్కిల్ డెవలప్మెంట్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సంయుక్తంగా 2 సంస్థలతో మాట్లాడి దాని నుంచి ఒక 60 కంపెనీలు మన నియోజకవర్గానికి ఇవాళ రావడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు ఎన్నో సంవత్సరాలుగా కలని 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత బత్తుల బలరామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు మన కళ నెరవేరడం చాలా గొప్ప అవకాశంగా భావించాలి. రాజకీయాల్లో చాలా మంది రాజకీయ నాయకులు చూసుకున్నాం, ఎప్పుడు కూడా ఓట్లేసిన వాడి గురించి ఆలోచిస్తారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎవరు ఆలోచించిన దాఖలాలు చాలా తక్కువ. కానీ విద్యార్థిని భవిష్యత్తుని తీర్చిదిద్దితేనే వాళ్ళ కుటుంబం బాగుంటుందని మంచి ఉద్దేశంతో ఆలోచించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఎమ్మెల్యే బలరామకృష్ణ గారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన ఆధ్యాత్మికవేత్తగా కాకుండా వ్యాపారవేత్తగా స్థిరపడి చిన్న ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మొట్టమొదటిసారిగా సీటు ప్రకటించినటువంటి మంచి మహోన్నత వ్యక్తి ఉన్నటువంటి బలరామకృష్ణ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆషామాషి విషయం కాదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా సీటు అనౌన్స్ చేసుకోవటం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని రకాలుగా ఆలోచించుంటాయండి. విద్యార్థులు అంత మంచిగా ఆలోచించి వ్యక్తి ఇచ్చారు టికెట్ అంటే ఇతను అసలు ఎలాగ రాజకీయంగా మన నియోజకవర్గం కావచ్చు, మన జిల్లాలో కావచ్చు, పక్క నియోజకవర్గం నుంచి కూడా చాలా మంది విద్యార్థులు వచ్చారు. ఒక విద్యార్థి ఒక కుటుంబంలో ఉద్యోగం వచ్చినట్లయితే కనుక ఆ కుటుంబం అంతా చక్కబడుతుంది. ఎందుకంటే ఒక 25,000 30,000 రూపాయలు విద్యార్థి తెస్తున్నాడంటే కనుక ఫ్యామిలీ ఆనందిస్తూ వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఇతనికి కూడా పెళ్లి అయ్యి ఇతను కూడా సెటిల్ అయ్యి వీళ్ళ ఫ్యామిలీగా తయారవుతారు. ఇవాళ ఇంతటి గొప్ప మహా అవకాశాన్ని ఇచ్చినటువంటి మా రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బలరామకృష్ణ గారికి నా తరపున మా జన సైనికుల తరపు కూడా ప్రత్యేక పాదాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇలాంటి ఆలోచన వ్యక్తిని ఎప్పటికీ మరిచిపోకూడదు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాజానగరం నియోజకవర్గ భవిష్యత్తుని పూర్తిగా విద్యార్థుల చేతుల నుంచి ఉద్యోగస్తులుగా మారి మీరు కుటుంబానికి ఆదర్శంగా ఉండి, గతంలో మీరు చూసినట్లయితే గత ప్రభుత్వాలు విద్యార్థులు ఓట్ల రూపంలో వాడుకున్నారు, మాటల రూపంగా చెప్పారు తప్ప మెగా జాబ్ మేళను కూడా ఎక్కడా నిర్వహించడం కానీ అలాగే ఉద్యోగాలు వచ్చినట్టు కానీ ఏం లేదు. ఇవాళ ఎమ్మెల్యే గారు ఒకటి చెప్పారు, 2 కంపెనీలతో మాట్లాడి మీరు ఏదో మెగా జాబ్ మేళ నిర్వహించి ఏదో బుటకంగా చెప్పి వెళ్ళిపోవడం కాదు, ఖచ్చితంగా ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారో అంతమందికి కూడా ఎలిజిబుల్ లెటర్లు ఇవ్వాలని చెప్పేసి ఇవాళ అడగడం జరిగింది. దానికి 2 పీడీ గారు కూడా ఖచ్చితంగా ఎలిజిబుల్ అందరికీ కూడా మేము ఎమ్మెల్యే గారు మీ చేతుల మీద లెటర్లు ఇస్తానడం కూడా ప్రత్యేకంగా పీడీ గారిద్దరికి కూడా నేను అభినందన తెలియపరుచుకుంటున్నాను. ఖచ్చితంగా ఇలాంటి అడగగల వ్యక్తి మనస్తత్వం ఉన్న బత్తుల బలరామకృష్ణ గారు లాంటి వ్యక్తి మనకు దొరకడం ఇలా శుభ పరిణామంగా భావిస్తూ, ఇంకా రేపు వద్దున్న ఇంతకంటే గొప్ప మేళ ఇప్పుడు ఫస్ట్ మేళ తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ సందర్భంలో ఖచ్చితంగా పెద్ద మెగా విద్యాలయాలు నిర్మించి మన రాజానగరం నియోజకవర్గంలో త్వరలో కంపెనీలు కూడా తీసుకురాబోతున్నారు. మన విద్యార్థుల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.